వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారంటున్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే తెలుగుదేశం పార్టీ నేత శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి ఎవరైతే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారో వాలంటీర్లను ఉగ్రవాదులతో పోలుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా సార్ చూడాలి వాలంటీర్లను ఒక ఉగ్రవాదులతో పోల్చడం? మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ మీద చాలా దుర్మార్గంగా మాట్లాడారు. కరోనా సమయంలో దాదాపు వాలంటీర్లు కరోనా పేషెంట్లను కాపాడేదే కాకుండా వాళ్ళకు హాస్పిటల్స్లో మంచి వైద్యం అందించడంలో కానీ వారి కుటుంబాలకు ఈ రోజువారీ దిన సరుకులు ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా చేశారు. చాలామంది ఈ వాలంటీర్లు కూడా ఈ కరోనా బారిన పడి చనిపోవడం కూడా జరిగింది ఈ సేవలో భాగంగా. మరి అలాంటి వారిని దేశమంతా కొనియాడుతూ ఉంటే పని కట్టుకొని వాలంటరీ వ్యవస్థ మీద దుష్ప్రచారం చేసేదే కాకుండా చాలా చెడ్డగా మాట్లాడే పరిస్థితి కూడా చంద్రబాబు చేశాడు. గతంలో వాలంటీర్లు అంటే మూటలు మోసేవాళ్ళని చెప్పాడు. ఈయనేమో హైదరాబాద్లో 4 గోడల మధ్య ఉన్నాడు. కనీసం ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కూడా పలకరించే పరిస్థితి లేకుండా కరోనాకు భయపడి హైదరాబాద్లో దాంకో అన్నాడు. మరి అలాంటి వ్యక్తి వాలంటీర్ల గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా నిన్నటి రోజు నేను కూడా చూశాను, బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడిన అంతా కూడా మీడియాలో చూశాను. వాళ్ళు ఉగ్రవాదులతో పోల్చడం జరిగింది. మరి నిజంగా వీళ్ళందరూ కూడా ఉగ్రవాదుల మాదిరి తయారైపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వాలంటరీ వ్యవస్థ మీద ఇంత ద్వేషం పెంచుకున్నారు. ఇది నేను ఈ వాలంటరీ వ్యవస్థలో పనిచేసే ప్రతి వాలంటీర్కు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ తెలుగుదేశం పార్టీని మీరు ధీటుగా ఎదుర్కోకపోతే రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా చంద్రబాబు ఈ వాలంటరీ వ్యవస్థ మీద ద్వేషం పెంచుకున్నాడు. వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా తొలగిస్తాడు. ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడే అందరూ కూడా కలిసి కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. మరోవైపు చంద్రబాబు చెప్తున్నాడు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, ఇంకా మంచిగా కొనసాగిస్తాం చెప్తూనే ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల ద్వారా రావడాన్ని ఏ విధంగా చూడాలి? చంద్రబాబు పరిస్థితి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పుడు అవసరం కాబట్టి చెప్తా ఉన్నాడు. అదే కరోనా సమయంలో ఏం మాట్లాడాడు? వాలంటీర్లు అంటే ఏంది, వాలంటీర్లు మూటలు మూసేవల్ల అన్నాడు. మరి అంత దుర్మార్గంగా మాట్లాడిన వ్యక్తి ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాడని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారా? భావించడం లేదు కదా. అలాంటప్పుడు వాలంటీర్లందరూ కూడా వాళ్ళకి తెలుసు ఈ చంద్రబాబు ఒకవేళ పొరపాటున అధికారం లేకొస్తే వాలంటరీ వ్యవస్థను తొలగిస్తాడు అని. ఇది గుర్తుంటే ప్రతి వాలంటీర్ కూడా ఒక సైనికుడిగా పనిచేయాలా, తెలుగుదేశం ఓటమికి అందరూ కూడా నడుము బిగించాలని చెప్పి చెప్తా ఉన్నాను. ఇది మొత్తం మీద సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థను కించపరిచే విధంగా సుధీర్ రెడ్డి మాట్లాడారు. గతంలో చంద్రబాబు కూడా మాట్లాడారు. అందితే కళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే విధానం చంద్రబాబుది అనేసి మండిపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా.